Hello everyone, welcome back to day 26 of our Python course. Till now మనం ఫంక్షన్స్ వరకు నేర్చుకున్నాం కదా. టుడే మనం oops ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నాం. పీపీటీ సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఈ రెండు నేర్చుకుందాం. ఓకే చెప్పండి, రియల్ వరల్డ్స్లో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ఏంటి వస్తాయి? మొబైల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అండి, అలానే కార్ కూడా ఒక ఆబ్జెక్ట్, స్టూడెంట్ కూడా ఒక ఆబ్జెక్ట్ అండి. అంటే మనం ఏది తీసుకున్నా అది ఆబ్జెక్ట్ కింద వస్తాయి. ఒక కంప్యూటర్, కీబోర్డ్ ఏది తీసుకున్నా మనకు ఆబ్జెక్ట్ వస్తుంది. బుక్, పెన్ ఏదైనా ఆబ్జెక్ట్ అండి. ఓకే చెప్పండి, రియల్ వరల్డ్స్లో ఆబ్జెక్ట్స్ అంటే ఏమొస్తాయి? మూడు వస్తాయి కదా. ఇవే కాదు, మనం ఏది తీసుకున్నా, బుక్ ఏది తీసుకున్నా, పెన్ తీసుకున్నా, లేకపోతే ఏ పెన్సిల్ ఏది తీసుకున్నా మనకు ఆబ్జెక్ట్ కింద వస్తుందండి. పైథాన్లో కూడా మనం ఇలాంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలండి. ఊప్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఊప్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కదా. సో రియల్ వరల్డ్లో ఆబ్జెక్ట్స్ని కోడ్లో క్రియేట్ చేయడం, ప్రాపర్టీస్ ప్లస్ యాక్షన్స్ కలిపి ఆబ్జెక్ట్ డైరెక్ట్గా చేయడం అండి. ఇప్పుడు క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అనుకోండి. ఎగ్జాంపుల్ హౌస్ మనం బిల్డ్ చేయడానికి కదా, అదే క్లాస్. ఆబ్జెక్ట్స్ అంటే రియల్ థింగ్ అండి. క్లాస్ ప్లాన్ అయితే ఆబ్జెక్ట్స్ యాక్చువల్ బిల్డింగ్ అండి. అర్థమైందా? క్లాస్ ప్లాన్ అయితే ఆబ్జెక్ట్స్ అనేవి యాక్చువల్ బిల్డింగ్ అండి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేయండి. ఓకే, ఏం చేస్తారంటే ఫస్ట్ మనం క్లాస్ని క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ క్లాస్ స్టూడెంట్ అని క్రియేట్ చేద్దాం. క్లాస్ స్టూడెంట్ కదా. క్రియేట్ చేసాం. ఇది తెలిసిందా? క్లాస్ స్టూడెంట్ కదా. స్టూడెంట్ అని పెట్టిన తర్వాత సెమికోలన్ మనం ఇవ్వాలండి, అది సింటాక్స్ అండి. ఓకే, ఇప్పుడు మనం డెఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. డెఫ్ ఐ నీడ్ సెల్ఫ్ కామ నేమ్ ఇస్తే సరిపోద్ది, ఏజ్ అవ్వకండి. నేమ్ ఇచ్చాను కదా. ఇప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అండి. s1 ఈక్వల్ టు స్టూడెంట్ పెడదాం. ఓకే, స్టూడెంట్ s1 కాదు, గోపాల్ అని ఇవ్వండి. ఎందుకంటే మనం గోపాల్ అని ఇచ్చాం కదా s1 అంటే. ఇంతేనండి. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ s1 డాట్ నేమ్ అని ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్ది? గోపాల్ అని ప్రింట్ అవ్వాలి. ఇలా ఇచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తామండి. s1 ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ గోపాల్ అని ఇచ్చాను. తర్వాత ఇప్పుడు మనం యాక్సెస్ చేస్తున్నాం అండి. ఇక్కడ ప్రింట్ ఆఫ్ s1 డాట్ నేమ్ ఇచ్చాను కదా.
ప్రింట్ చేసి చూద్దాం. గోపాల్ అని రావాలండి అవుట్పుట్. చూసారా గోపాల్ అని వచ్చింది. సో అలా అండి చేస్తాం. ఐనీట్ ఆటోమేటిక్గా రన్ అవుతుందండి. సెల్ఫ్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ మనం సెల్ఫ్ అని ఇచ్చాం కదా, సెల్ఫ్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ని సెల్ఫ్ అంటాం. సో మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఫంక్షన్ ఇన్సైడ్ క్లాస్ గురించి చెప్తానండి. అది ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్తాను. క్లాస్ స్టూడెంట్ ఇచ్చాము, తర్వాత డెఫ్ గ్రీట్ ఇచ్చాము. తర్వాత ఓకే ప్రింట్ హలో ఐఎమ్ స్టూడెంట్ నేను ఇచ్చాను ఓకే కాబట్టి నేను ట్యాబ్ ప్రెస్ చేశానండి. ఓకే ఇక్కడ సేమ్ అంతేనండి. కాల్ మనం డిఫైన్ చేసాం, తర్వాత కాల్ చేసామండి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సరే ఇప్పుడు రన్ అవుతుంది. చూసారు హలో ఐఎమ్ స్టూడెంట్ అని వచ్చింది. సో ఇది ప్రింట్ అయిందండి. అంటే ఇది చేసాం గ్రీట్ అనేది మనం కాల్ చేస్తేనే ఇది ప్రింట్ అవుతుంది, హలో ఐఎమ్ స్టూడెంట్ అనేది. ఇది మీరు లైవ్లో చేస్తే మీకు పూర్తి అర్థం అవుతుంది. అంటే మీరు కంపెనీస్లో వెళ్ళాక మీకు మీరు రన్ చేస్తున్న మీకు అర్థం అవుతుంది. కంపెనీస్లో ఎంటర్ అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది. అలా రన్ చేస్తుంది. ఓకే క్లాస్లో ఫంక్షన్ని మెథడ్ అంటారు. క్లాస్లో ఫంక్షన్ని మెథడ్ అంటారండి. ఆబ్జెక్ట్స్ ద్వారా క్లాస్ చేస్తామండి. ఇప్పుడు రియల్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఊప్ ఎక్కడ యూజ్ అవుతుంది? మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఊప్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే మనం చూడండి బ్యాంకింగ్ యాప్స్లో మీకు యూజ్ అవుతుందండి. ఫస్ట్ వన్ బ్యాంకింగ్ యాప్స్, తర్వాత స్టూడెంట్ సిస్టమ్స్లో యూజ్ అవుతుంది. స్టూడెంట్ సిస్టమ్స్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ షాపింగ్ యాప్స్లో యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని రియల్ యాప్స్ మీద బిల్డ్ అవుతాయండి. ఆల్మోస్ట్ అన్ని రియల్ యాప్స్లో కూడా బిల్డ్ అవుతాయండి ఇది అనేది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ చెప్తానండి, క్లోజింగ్ ఎలా క్లోజ్ చేయాలని చెప్తాను. సో టుడే మనం ఊప్స్ బేసిక్స్ నేర్చుకున్నాం కదా. క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్ కోడింగ్తో ప్రోగ్రామ్స్ రాయొచ్చండి, బట్ ఊప్స్తో రియల్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చండి. అండ్ హోంవర్క్ చెప్తానండి. హోంవర్క్ అండి మీది ఏంటంటే క్లాస్ని క్రియేట్ చేయమన్నా సేమ్ మీరు అందరికి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, విజువల్ స్టూడియో కోడ్లో మీకు ఆల్రెడీ ఇచ్చాను కదా సేమ్ ప్రోగ్రామ్, అలానే ఇది ఇది కూడా అసలు చేసి చూడండి. ఇది చేస్తే మీకు పూర్తిగా అర్థమైనట్టండి. ఏంటంటే క్లాస్ క్రియేట్ చేయమంటున్నాను, నేమ్ కార్ ఇచ్చాను, ప్రాపర్టీస్ ఏమో బ్రాండ్ ప్రైస్ ఇచ్చాను కదా. మెథడ్ ఈ డీటెయిల్స్ని డిస్ప్లే చేయడం అనమాట. అంటే ప్రింట్ ఇవ్వడం, ప్రింట్ ఆఫ్ అని ఇచ్చి ఈ డీటెయిల్స్ని ప్రింట్ చేస్తే అదే అండి. ఇది హోంవర్క్ అండి. ఇది ఈరోజు హోంవర్క్ ఇది అండి. సో అంతేనండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.